మనము క్రైస్తవ జీవితంలో ఎదుగుతున్న కొలది ఒక అతి ప్రాముఖ్యమైన సత్యాన్ని గ్రహించడం మనకి ఎంతైనా అవసరం. ఆ సత్యం ఏంటంటే, పరలోకమందున్న తండ్రి పిలిచిన పిలుపు ఏటివి? ఎందుకు దేవుడు పిలిచాడు? ఆ పిలుపులో ఏముంది? అంటే పరలోకమందున్న తండ్రి పిలిచిన పిలుపు మనము ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువుతో పెళ్లి కుమార్తె యొక్క సంబంధము కలిగి ఉండాలని పిలిచాడు. బ్రైడల్ రిలేషన్షిప్. అయితే ఆ పరలోకపు దేవుణ్ణి మనము తండ్రిగా గుర్తించాలి. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ చాలా మందికి దేవుడు తండ్రిగా గ్రహించడం కొద్దిగా కష్టం. కాబట్టి దేవుడి గురించి వారికి సంపూర్ణ అవగాహన అనేది రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనము ప్రభువు ఒక మాట సెలవిచ్చాడు. ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ అనాదిగా విడువను. ఎందుకు ఆ మాట అన్నాడు? ఎప్పుడైతే మనం వాక్యము ధ్యానిస్తున్నామో, వాక్యం ధ్యానించే సమయంలో ప్రభు ఈ మాట ఎందుకు అన్నాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే అప్పుడు తండ్రి యొక్క మనస్సు ఎట్టిదో మనకి అర్థమవుతుంది. ఎప్పుడైతే ప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని అనాదిగా విడవను అన్న మాటకు అర్థము ఏం గ్రహించాలి మనము అంటే, మనకి పరలోకములో తండ్రి ఉన్నప్పటికీ భూమి మీద నేను అనాదిగా జీవించే ప్రమాదం నాకు ఉంది. ఎప్పుడైతే నువ్వు బైబిల్లో మాట చదువు, నేను మిమ్మల్ని అనాదిగా విడవను ఎందుకన్నాడు ప్రభు ఆ మాట అంటే, మనకి పరలోకమందున ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఉన్నప్పటికీ నేను అనాదిగా జీవించే ప్రమాదం ఉంది. సో మనల్ని బలపరచడానికి ఆ యేసుక్రీస్తు ప్రభు చేత తండ్రి ఆ మాట పలికించాడు, నేను మిమ్మల్ని ఎన్నడూ అనాదిగా విడవను. అనాథులకి తల్లిదండ్రులు ఉన్న వారికి తేడా ఏంటి? అనాథులు ఎవరు? తల్లిదండ్రులు విడిచిపెట్టిన వారు, బిడ్డ పుట్టిన తర్వాత అనాథాశ్రయం బయట తొట్లో వేసేసి వెళ్ళిపోయిన వారు, అక్రమంగా పుట్టిన వారు. ఇలాంటి అనాథులకు ఎప్పుడు తల్లి కౌగిట కానీ, కౌగిలింపు కానీ, తల్లిదండ్రుల యొక్క ముద్దులు కానీ వాళ్ళు ఎప్పుడు రుచి చూసి ఉండరు. తల్లిదండ్రుల ప్రేమ నోచుకుని లేరు. కనుక వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని మనం గమనిస్తే, ఎలాంటి స్థితిలో ఉంటారు అని గమనిస్తే, వాళ్ళలో ఉండే మొట్టమొదటి లక్షణం మనం గమనించగలిగింది ఏంటి? అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ, అభద్రత. వాళ్ళకి ముఖ్యమైన వ్యాధి వాళ్ళలో ఉండేది ఏంటి? అభద్రత. సెక్యూరిటీ లేదు, వాళ్ళకి భద్రత లేదు. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకైతే భద్రత ఉంటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఈ అనాథలకు ఉండే లక్షణం, ఈ లక్షణాలు జ్ఞాపకం ఉంచుకోండి మీరు బాగా. వాళ్ళు చాలా పొజిటివ్ అంటే వాళ్ళకి ఏమి ఇచ్చినా అది నాది అంటున్నారు, దాన్ని గట్టిగా పట్టుకుంటారు. నువ్వు వాళ్ళతో స్నేహం చేసావనుకో, వాళ్ళు ఏమని కోరుకుంటారంటే, వీడు నాకు ఒక్కడికి స్నేహితుడై ఉంటారు, ఇంకెవరితో వీడు కలవకూడదు. వెరీ పొజిటివ్. ఈ అనాథులకు ఉండే లక్షణం. నేను నీతో స్నేహం చేశాను అనుకో, నువ్వు ఏమని కోరుకుంటావు? వీడు నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు, ఇంకెవరితో కలవకూడదు, ఇంకెవరితో స్నేహం చేయకూడదు, నాకు ఒక్కడికే వీడు సొంతం. ఇవి అనాథులకు ఉండే లక్షణం. రెండోది ఏంటి? అనాథులకు ఉండేది వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. వాళ్ళకి క్షమాపణ గుణం ఉండదు. వాళ్ళు క్షమించండి, వాళ్ళు తప్పు చేస్తే నన్ను క్షమించండి అని ఎప్పుడు అడగరు. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళకి తల్లిదండ్రులు నేర్పడానికి లేవు. తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి ఆ సంస్కారం నేర్పించేవారు. సో ఇవి మనము ధ్యానించే వర్తమానానికి సంబంధం ఏంటి అంటే, ఒకటి బైబిల్లో ప్రభు ఆ మాట అన్నాడు, నేను మిమ్మల్ని అనాదిగా విడిచిపెట్టాను.
మనం గమనిస్తే ఇంచుమించు వాళ్ళ జీవితాలు అనాది జీవితాల్లాగే ఉంటాయి. ఎందుకు ఈ మాట చెప్పగలము? వాళ్ళు తొందరగా కలత చెందుతారు. చాలా తొందరగా ఇలా చిటికేసలో వాళ్ళు కలత చెందుతారు. చిన్న విషయాలలో కలవరపడిపోతారు. భయం, అభద్రతా భావానికి ఉండే లక్షణాలు ఇవన్నీ. తండ్రితో సహవాసం ఉన్న వారికి, ఎవరైతే భద్రత కలిగి ఉన్నాడో, తండ్రితో సహవాసం ఉన్నాడో, ఉదయం చదివినట్టు అన్యోన్య సహవాసం మీకు ఎలా వస్తుంది? అన్యోన్య సహవాసం, వెలుగులో నడవడం అనే మాటకు అర్థం ఏంటి? వెలుగులో నడవడం అనే మాటకు అర్థం ఏంటి? అన్యోన్య సహవాసం ఎలా వస్తుంది? వీటిని మనం ధ్యానించాలి. వెలుగులో నడవడం, వెలుగు దేన్ని సూచిస్తోంది? దాపరికం ఉండదు. వెలుగులో అన్ని తేటగా కనపడతాయి. యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. ఎందుకు అలాగా? ఆయనకి రహస్య జీవితం లేదు. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగు నడిచింది. అద్భుతం, కరెక్ట్, పర్ఫెక్ట్ రిఫరెన్స్ అది. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడిచిన, నేను వెలుగులో నడుస్తున్నానని నాకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైతే నాలో దాచుకోవడానికి ఏముండదో, నేను లోపల ఎలా ఉన్నానో బయట అలాగే ఉండాలి. నా పడక గదిలో ఎలా ఉన్నానో సమాజంలో కూడా అలాగే ఉండాలి. పొలంలో కూడా అలాగే ఉండాలి. ఉద్యోగ స్థలంలో కూడా అలాగే ఉండాలి. నేను అక్కడొకలాగా, ఇక్కడొకలాగా, గదిలో ఒకలాగా అలా ఉంటే నేను వెలుగులో నడిచిన వాడిని కాదు. నేను ఎవరిని వేషధారణ అవుతాను. ఎందుకంటే నాకు ఇంట్లో ఒక వేషం ఉంది, బయటకు వస్తే ఇంకో వేషం ధరించుకోవాలి, సమాజంలోకి వెళ్తే ఇంకో వేషం ధరించుకోవాలి, ఉద్యోగ స్థలంలోకి వెళ్తే ఇంకో వేషం ధరించుకోవాలి. అంటే తండ్రితో అన్యోన్య సహవాసం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నేను ఎక్కడున్నా నా ప్రభువు ఎలాగో ఒకేలాగా ఉన్నాడో నేను కూడా అలాగే ఉంటాను. దాపరికం లేదు, దాచుకునేది లేదు. అందరూ చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా ఉండేది లేదు. ఇక్కడొక మాట అక్కడొక మాట ఉండదు. ఏది మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడతాం, రహస్యంగా మాట్లాడు. ఇది వెలుగులో నడు. దాపరికం అనేది ఉండదు. కానీ మనం ధ్యానిస్తున్న అంశంలో ఒకటి మీరు గమనించి చూడండి. ఎప్పుడైతే నేను చిన్న విషయంలో కలత చెందుతున్నానో నేను అనాది, నాకు ఎవరు లేరు, తండ్రి. అందుకనే ప్రభు ఆ మాట, నేను నువ్వు అనాదిగా విడవను. నాకు నా పరలోకపున్న తండ్రి ఉన్నాడు అనే గ్రహింపు నాకున్నప్పుడు, ఆయనతో అన్న చెప్పినట్టు అన్యోన్య సహవాసం నాకు ఉంటే నేను కదల్చబడు, నేను స్థిరంగా ఉంటాను. నేను ఏ విషయంలో చిన్న వాటికి కాదు, నేను పెద్ద విషయాల్లో కూడా కలుగుతున్నాను. మా డాడీ ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, చూసుకుంటాడు. నేను ఏం పడతాను, నేను నిబ్బరంగా ఉంటాను. ఇది వెలుగులో ఉన్నాడు. ఏ విషయంలో నేను కథ చెందను, ఏ విషయంలో నేను కంగారు పడను, ఏ విషయంలో నేను తొందరపడను, ఏ విషయంలో నేను చింతించను, ఏ విషయంలో నేను ఆలోచించను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకు మన వ్యక్తిగత ఆత్మీయ జీవితాలు మనం దేవుని నమ్ముకున్నామనే మాట తప్ప మీరు ఒకవేళ మీరు గమనించండి, ఇలా చిటికేసే కోపం వచ్చేస్తుంది తొందరగా. ఇలా చిటికేసే లోపల మన నోటితో భర్త భార్యనైనా ఒక క్షణం ఆలోచించాం. మనం దొంగని నోటితో ఒక మాట అనేసాం, ఫినిష్ అయిపోయాయి. అలాంటి ప్రవర్తన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే నీకు అభద్రతా భావం ఉంటుందో, చిన్న విషయంలో నువ్వు కలత చెందావో నీకు అభద్రతా భావం ఉంది. అభద్రతా భావం ఎవరికి ఉంటుంది? అనాథులు ఉంటుంది. నీకు పరలోకమందున్న తండ్రితో సంబంధము లేదు. ఎప్పుడైతే తండ్రితో నీకు సంబంధం ఉంటుందో నీ స్పందన ఎలా ఉంటుంది? నువ్వు నేరుగా తండ్రి దగ్గరికి వెళ్తావు. ఫస్ట్ జీవితంలో అనేక పరిస్థితులు వస్తాయి.
రాకుండా ఉండదు. ఎందుకంటే నేను మొన్న కూడా ఎప్పుడు కూడా ఇది గుర్తుంచుకోండి, మనము శపింపబడిన భూమి మీద ఉన్నాము. ఈ భూమిని దేవుడు శపించాడు. ఇక్కడ శోధనలు ఉంటాయి, ఇక్కడ ముళ్ళు ఉంటాయి, ఇక్కడ బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఏ తండ్రి ఈ సృష్టిని తన నోటి మాట చేత నడిపిస్తాడో ఆ తండ్రి ఉన్నాడు. కనుక నా ప్రతి సమస్యకి నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఫస్ట్ నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేస్తాడు. నా తండ్రి ఉండగా ఒకవేళ నేను కలత చెందుతున్నాను అంటే నేను ఎవరిని అనాలి. ఇది ఎప్పుడు మర్చిపోవాలి. అండ్ వెలుగులో నడవడం అనేది ద్వంద్వ జీవితం ఉండదు. వెలుగులో అన్ని స్పష్టంగా, ఇప్పుడు పట్టపగలు వెలుగు, ఈ వెలుగులో అన్ని స్పష్టంగా కనబడుతున్నాయి. అలాగే నా జీవితం కూడా ఎలా ఉండాలి? వెలుగుమయంగా ఉండాలి, స్పష్టంగా కనబడాలి, అందరికీ కనబడాలి. అందులో దాపరికం ఏమి ఉండదు. అప్పుడు తండ్రితో నాకు అన్యోన్య సహవాసం ఉంది. అప్పుడు ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం ఉంది. నేను అందుకనే సామెత నేను మాటికి ఎప్పుడైతే దాపరికం వచ్చిందో అక్కడ ఎడబాటు వచ్చేస్తాను. భార్య భర్తలు దాపరికం ఉందా? భర్తకి తెలియకుండా భార్య, భార్యకి తెలియకుండా భర్త, 100% సెపరేషన్, స్ప్లిట్. ఒక మేడ కింద ఉన్నారు, ఒక గదిలో పడుకుంటున్నారే కానీ వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని 100 మైళ్ళ గ్యాప్. దాపరికం అంత ప్రమాదకరమైంది. కనుక సర్వసాధారణంగా విశ్వాసుల యొక్క మౌలిక ఇబ్బందులు ఏమిటి అని మనం గమనిస్తే మెయిన్ ప్రాబ్లం ఏంటి? మన ఆత్మీయ జీవితంలో ఎదగకపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అందరూ ఏమంటారు తెలుసా? నా పాపం అంటారు. నీ పాపం కాదు మెయిన్ ప్రాబ్లం, నీ పాపం కాదు. మెయిన్ ప్రాబ్లం ఏంటి? నీ అభద్రతా భావం, ఇన్సెక్యూర్ ఫీలింగ్, సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఆ అభద్రతా భావం పోగొట్టుకోవడానికి నేనేం చేస్తా? నేను ఇంకా నన్ను నేను హైలైట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను ఇంకా పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, నేను అధిక ప్రయాసపడాల్సి వస్తుంది. లేకపోతే ఐ డోంట్ కేర్. నేను అసలు కేర్ చేయగల, నేను ఎవరికి రుజుపరచగల, నేను ఆత్మీయుడినా కానా, ఐ డోంట్, అవసరం ఉండదు. ఎందుకు? తండ్రి నా గురించి ఏమనుకుంటారు అదొక్కటే ముఖ్యం కాదు, మనుషులు నా గురించి ఏమనుకుంటారు అది ముఖ్యం కాదు. ఇది చాలా ముఖ్యమండి మన జీవితంలో. ఈ అభద్రతా భావం పోగొట్టుకోవాలంటే నీ చూపు, నీ దృష్టి తండ్రి మీద ఫోకస్ చేయి. తండ్రి నీ గురించి ఏమనుకుంటున్నాడు, మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారో అనవసరం. ఎందుకంటే మనం అందరం అదే దోన్లో ఉన్నాం, అందులో అదే పడవలో ఉన్నాం. నువ్వు ఎంత నీటిలో ఉన్నావు, నేను అంత నీటిలో ఉన్నావు. కనుక నేను నీ గురించి ఏమనుకుంటాను, నువ్వు నా గురించి ఏమనుకుంటా, అది ఇంపార్టెంట్ కాదు. తండ్రి నా గురించి ఏమనుకుంటున్నాడు అది ఇంపార్టెంట్. ఆయన లేఖనాలలో ఆయన ఏం సెలవిచ్చాడో నేను అలా ఉన్నానా లేదా, దాని ప్రకారంగా నేను నడుచుకుంటున్నానా లేదా, అది ముఖ్యం. అది చాలా ముఖ్యమండి. కనుక ఈ విషయాన్ని మనం ఒకవేళ జాగ్రత్తగా మనం ధ్యానించి చూస్తే, నా ఫేవరెట్ సబ్జెక్ట్ అది. ఏమండి, ఒక విషయం చెప్పడం మీకు, ఐ డోంట్ నో, నాకు ఎందుకు ఇది ఎప్పుడు అర్థం కాదు. పాపమును మనం బాహ్యంగా జయించడం, అంతరంగంలో జయించడం 2 స్థాయిలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కోపం అనే పాపం తీసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోపం అనే పాపం. సో నాకు కోపం వచ్చిందంటే నేను గట్టిగా అరుస్తా. ఒకవేళ బాహ్యంగా నేను అందరూ ఉండగా నా భార్య నేను అరిచాననుకో, దాన్ని పాపం కింద పరిగణిస్తా. ఇప్పుడు అందరూ ఉండగానే నా భార్య నేను అరిస్తే నా రెప్యుటేషన్, నా పరువు పోద్ది. ఇదేంటి దేవుడు నమ్ముకున్నాడు ఇలాగా భార్య మీద విడిచిపడిపోతున్నాడు అంటారు. కనుక జనము నన్ను అనకుండా ఉండడానికి నేను నా పరువుని కాపాడుకోవడానికి నేను బయట మర్యాదగా ఉంటాను. ఇప్పుడు నేను కోపాన్ని జయించాననే మాట నాకు వర్తించదు. నేను ఇంకా కోపాన్ని జయించలేదు. ఎందుకు జయించలేదంటే నేను నా ఇంట్లో మళ్ళీ నోరు పారేసుకుంటాను.
కనుక ఏదైనా పాపమే. నువ్వు పాపమును రహస్యంగా చేసినా పాపమే, బహిరంగంగా చేసినా పాపమే. నువ్వు బహిరంగంగా చేయకుండా రహస్యంగా చేస్తే పాపం కాకుండా ఉండదు. అది పాపమే. కొంతమంది రహస్యంగా చేస్తారు, కొంతమంది బరి తగ్గించి బహిరంగంగా చేస్తారు. అది తేడా. బట్ పాపమే. దాన్ని దేవుడు పాపం కింద చూస్తున్నాడు. రైట్. కాబట్టి ఈరోజు మనం ధ్యానించే అంశము కూడా మీరు గమనించి చూస్తే, దేవుడు కొండ మీద ప్రసంగం. నేను పూర్తి ప్రసంగాన్ని ఇంతకుముందు చాలాసార్లు మనం ధ్యానించాం. నేను ప్రసంగం గురించి అస్సలు మాట్లాడట్లే. బహుశా ఇప్పటికీ నా సేవా జీవితం మొత్తంలో 3వ వంతు జీవితం నేను ఈ కొండ మీద ప్రసంగం మీద ప్రసంగించాను. సరేనా? అయితే మీ దృష్టి కేవలం 2 వచనాల మీదకి నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే కొండ మీద ప్రసంగం మనకు చాలా పరిచయం. అండ్ ఇది నా సలహా కూడా. మీరు కొండ మీద ప్రసంగాన్ని పూర్తిగా ధ్యానించండి. మీకు చాలా మేలు చేస్తుంది. ఈ కొండ మీద ప్రసంగం మీదలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనము నుండి మీరు గమనించగలరు. ఇప్పటికి కంటతా వచ్చేసి ఉండాలి మనకి ఈ మాటలు. దేవుని మందిరానికి వచ్చి మనము అనేకులు. అయితే క్రైస్తవులలో ఈ 2 అంతస్తులు కొండ మీద ప్రసంగం మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఉంటాయి. అయితే ఈ 3 అధ్యాయాలు మీరు గమనిస్తే 24వ వచనం చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. ఇదొక వచనం. మళ్ళీ 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. ఈ 2 వచనాలు మీరు జాగ్రత్తగా గమనించండి. సరేనా? కనుక ఇప్పుడు నువ్వు ఇసుక మీద కట్టుకున్నావో బండ మీద కట్టుకున్నావో చిటికేసే లోపల నీకు నువ్వు కనిపెట్టచ్చు. నీ ఆత్మీయ జీవితం నువ్వు ఇసుక మీద కట్టుకున్నావా లేకపోతే బండ మీద కట్టుకున్నావా, దానికి నువ్వు ఉపవాసాలు ప్రార్థనలు చేసి నువ్వు కనిపెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇలా చిటికేసిన లోపల నువ్వు నేను తెలుసుకోవచ్చు. చిన్న పిల్లలకు ఉన్న జ్ఞానంతో మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మనం ఇసుక మీద ఇల్లు కడితే ఎలా ఉంటుంది ఆ ఇల్లు? ఇసుక మీద ఇల్లు కడితే ఎలా ఉంటుంది? పడిపోతుంది. దానికి పెద్ద గాలి వాన రావాలా? చిన్న గాలి వస్తే పడిపోవచ్చు, నిలబడుతుంది. కనుక ఒకవేళ నేను నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నాను చిన్న విషయాలలో కలత చెందుతున్నాను, చిన్న విషయాల్లో నేను కలవరపడిపోతున్నాను అంటే నిస్సందేహంగా నేను నా పునాది ఇసుక మీద కట్టుకున్నాను. ఎందుకంటే బండ మీద కట్టుకున్నవాడు ఎలా ఉంటాడు? బలంగా స్థిరంగా ఉంటాడు. కదల్చబడ్డు, కలవరపడ్డు, కలత చెందడు. తండ్రి ప్రేమ యందు లోతుగా వేర్లు పారి ఉన్నాయి. పుణ్య శక్తివాడు పూర్తిగా భద్రతతో ఉన్నాడు. కనుక మీ వ్యక్తిగత జీవితాన్ని నేను విమర్శించుతున్న వాడిని కాదు. అయితే ఒక సేవకుడిగా నీ శ్రేయోభిలాషిగా ఎలా తెలుసుకుంటావు? మనం ఇసుక మీద కట్టుకున్నామా లేకపోతే బండ మీద కట్టుకున్నామా ఎలా తెలుసుకుంటాను అంటే, ఒకవేళ నేను చిన్న విషయాలకి నేను కలత చెందితే, కలవరపడిపోతే, తొందరపడిపోతే, నా కోపం వచ్చేస్తే 100% నేను ఇసుక మీద కట్టుకున్నట్టే. ఇప్పుడు నేను పరిగెత్తుకుంటాను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకలా? నేను వింటున్నానే కానీ దాన్ని చెప్పున చెయ్యట్లేదు. ఉదయం అన్న చెప్పాడు, ఉత్తి మందిరానికి వచ్చి మనం విని ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన మన జీవితాల్లో మార్పు రాదు. నో, ఏదైతే నేను దేవుని మందిరంలో వింటున్నానో దాన్ని చెప్పున నేను నడుచుకుంటున్నానా లేదా, దాన్ని చెప్పున నేను జీవిస్తున్నానా లేదా, వాక్యము నా శరీరంగా మారుతుందా లేదా, నా జీవితంగా మారుతుందా లేదా,
అందుకని ప్రభు అన్నాడు, మీరు ఈ లోకమునకు ఉప్పు, మీరు ఈ లోకమునకు వెలుగు. ఎలాగైపోతాం మనం లోకానికి ఉప్పు వెలుగు? దాని ముందు మాటలన్నీ చదువుకోవాలి. ఆ అనుభవాలలో మనం వచ్చినప్పుడు అప్పుడు మనం లోకానికి ఉప్పు, లోకానికి వెలుగు అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్స్ అండి. దీనికి పెద్ద వర్తమానం అవసరం లేదు. ఎంత చిన్న చిన్న విషయాలు ఇవి. ఈ గమనిక మీరు కలిగి ఉందా? అయితే ఈ కొండ మీద ప్రసంగంలో 2 విషయాలు, కేవలం 2 విషయాలు ప్రభు అన్నాడు, మీరు ఈ మాటలు చదివి కూడా నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. కేవలం 2 విషయాలు. ఈ కొండ మీద ప్రసంగంలో నేను పలికిన 2 విషయాలను మీరు చదివి కూడా నరకానికి వెళ్ళే ప్రమాదం మీకు ఉంది. ఆ 2 విషయాలు ఏంటి? ఒకటి కోపం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. ప్రతివాడును మహాసభలోనూ ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం ఉంది సరేనా? పాత నిబంధన ప్రకారంగా చూస్తే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నరహత్య చేయవద్దు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చేసాడు. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు నరహత్య కాదు కదా, నీ సహోదరుపై నువ్వు కోపపడితే చాలు. ఆ కోపం తట్టుకోలేక నోరు విప్పి ఒక దూషణ మాట పలికితే 2 మెట్టు, అది కూడా నీకు తృప్తి చెందక ఇంకా కఠినమైన మాట పలికితే 3వ మెట్టు, నువ్వు నరకానికి లోనైపోయావు. ఫినిష్ అయిపోయావు. కానీ ఎంతమంది దీన్ని సీరియస్గా తీసుకుంటున్నాం మనం? ఈ గమనిక కలిగి ఉన్నాం. కోపగించడం మన జన్మ అధికారం అనుకుంటాం మనం. ఎంతమంది క్రైస్తవులు ఈ మాట నమ్ముతారు? ఫస్ట్, నేను కోపగిస్తే నేను నరకానికి వెళ్ళిపోతాను అనే మాట ఎంతమంది నమ్ముతారు అసలు? ఎందుకు అలా ఉన్నాము అంటే, నేను కేవలం విన్నాను కానీ అలాగా చెయ్యట్లేదు. ఎందుకు చెయ్యట్లేదు? ఎందుకంటే నాకు భయం లేదు. అసలు తండ్రితో నాకు అన్యోన్య సహవాసం లేదు. ఒకరి తండ్రితో అన్యోన్య సహవాసం అంటే నేనేం చేస్తా? ఆ మాటకు లోపడతా. ఇది చాలా ముఖ్యము. ఇది మనం నేర్చుకోవడం చాలా 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 ముఖ్యం. ఎంతమంది బోధకులు నేటి క్రైస్తవ సమాజంలో, మీరు టీవీ క్రైస్తవ ఛానల్లో చూడండి, లేకపోతే సంఘాలు, మీరు వెళ్తున్న సంఘాల్లో చూడండి, ఎంతమంది బోధకులు ఈ మాట బోధించి ఉంటారు? నువ్వు కోపడితే నరకానికి వెళ్ళిపోతావు అనే మాట ఎంతమంది బోధకులు బోధించి ఉంటారు? ఇది చాలా లోతుగా ధ్యానించవలసిన అంశం అండి. ఏమండి? అయితే అవతల పక్కన వాడు వచ్చి నన్ను క్షమాపణ అడిగాడో లేదో అది ముఖ్యం కాదు. కోపం వచ్చిన నువ్వెన్నిసార్లు వెళ్ళి క్షమాపణ అడిగాడు అది ముఖ్యం. ఆస్తి తండ్రితో అన్యోన్య సహవాసం గలవాడు ఏం చేస్తాడు? ఆలస్యం చేయడు. తండ్రితో సహవాసం గలవాడు ఆలస్యం చేయడు. ఎందుకంటే సహవాసం తెగిపోతుందనే భయం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు ఆ ఒక్కచోటే తండ్రి చిత్తమైతే గిన్నె తొలగి ఎందుకన్నాడు? ఎందుకంటే ప్రభుకి తెలుసు ఇంతవరకు తండ్రితో సహవాసం కొనసాగింది. ఒక్కసారి ఈ గిన్నె కనుక నేను అంగీకరిస్తే ఆ 3.5 గంటల సేపు తండ్రితో నాకు సహవాసం తెగిపోద్ది అని ఆ ఆలోచన తట్టుకోలేక ఆ మాట అన్నాడు, అయినను నా చిత్త ప్రకారం కాక నీ చిత్త.
కనుక ప్రభువుతో సహవాసం, తండ్రితో సహవాసాన్ని నీ జీవితంలో ఎంత విలువ, ఎంత వాల్యూ. ఆ సహవాసం కొరకు నువ్వు ఏ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? దేన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావు? నువ్వు సమాజానికి రుజుపరచక్కర్లా, నీ అంతరాత్మకు నువ్వే చెప్పు, నీ గురించి మేము చేయేసు. ఈ తండ్రితో నాకున్న సహవాసం కొరకు నేను ఏ వదులుకోవడానికి సిద్ధము? ఆ ప్రశ్నకు మనకి సమాధానం దొరకాలి. ఏమండి? అయితే మనము సర్వసాధారణంగా ఏమనుకుంటామంటే, నేను ఆ సహవాసంలో ఉన్నా, లేకపోతే దేవుడు నాకు ఇలా ఎందుకు ఆశ్రదిస్తాడు? నేను శుభ్రంగా సంపాదించుకుంటున్నాను, నా పిల్లలు ఉన్నతమైన అంతస్తులో ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, సమాజంలో నా హోదా పెరిగింది, ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను. అందును బట్టి నేను అతిశయించడానికి లేదు. నో. దేవుడు కోరుకుంటే ఇలా చిటికిలో మాయమైపోతాయి అన్ని. ఉదయం కూడా మనం విన్నాం, ఇవన్నీ క్షయమైపోయేవి, నశించిపోయేవి. ఇవి నువ్వు ఇక్కడ ఎంత సంపాదించుకున్నా ఇవి నీతో ఒక నులిపోము కూడా రాదు. కనుక మనము ఒకవేళ ఇప్పుడు ప్రశ్న వేసుకో, ఒకవేళ మనం చనిపోయిన తర్వాత సరిదిద్దుకునే అవకాశం ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హీబ్రూస్ చాప్టర్ 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, 27. మనుషుడు ఒక్కసారే మృతి నొందవలెనని నియమింపబడెను, ఆ తర్వాత అది మనిషి ఒక్కసారి చనిపోతాడని నియమింపబడింది, ఆ తర్వాత తీర్పు. వెంటనే ఒక్కసారి నీ శరీరం నుండి ప్రాణం పోయిందా, నెక్స్ట్ మరో క్షణం నువ్వు నేను ఎక్కడుంటాం? తీర్పులో నిలబడాల్సి వస్తుంది. కనుక మనం ఏం సరి చేసుకోవాలన్నా, ఏం సరిదిద్దుకోవాలన్నా అది బతికుండగానే. కనుక జీవితం సరిదిద్దుకోవడానికి సరిపెట్టుకున్నామా, లేకపోతే ఎదగడానికి సరిపెట్టుకున్నామా? ఇవి కొంచెం మనం ఆలోచనలు కలిగి ఉండాలి. ప్రేమ సోదర సహోదరి, దేవుని మీద నాకున్న ప్రేమ గౌరవాన్ని బట్టి మీ అందరినీ బతిమాలుకుంటున్నాను. నా కోరిక ఏంటంటే, ఈ సంఘంలో ఉండే మనం అందరం ఏ స్థితిలో ఉండాలంటే, ఎల్లప్పుడూ ఆల్వేస్ మన ప్రభువుని ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. మన సంఘంలో ఉండే ప్రతి విశ్వాసి ఏ క్షణమైనా సరే, ఈ క్షణం ప్రభు వస్తే ఆ ప్రభుని ఎదుర్కొనే స్థితిలో ఉండాలి. ఆల్వేస్ బి రెడీ టు ఫేస్. ఈ క్షణం ప్రభు వచ్చాడంటే, ప్రభువా నీకు వందనాలు, వచ్చేసావా, బయలుదేరదామా అనే స్థితిలో ఉండాలే కానీ ఇంకా చెక్క పెట్టుకోవాలి, నాకు కొంచెం టైం అనే స్థితిలో మనకు ఉండకూడదు. మన ఆత్మీయ జీవితాలు ఆ విధంగా మనం జీవించాలి అని నా కోరిక, నా ఆశ. ఆల్వేస్ బి రెడీ. మీతో అదంతా సిద్ధపడ్డామా లేదా అదంతా రోజు ప్రభువు ఈ రోజు వస్తే నేను ఎదుర్కోవడానికి రెడీయా కాదా, నేను సిద్ధంగా ఉన్నానా లేదా, ఇంకా ఏమైనా లోపిస్తున్నాయా? ఆయన యందు ఈ నిరీక్షణ గలవారు ఏం చేస్తారు? ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు తను తాను నిరంతరం పరిశుద్ధపరుచుకుంటూ ఉంటారు. కనుక ఒక విషయం, ప్రేమ సోదరుడ సోదరి, ఇంత వర్తమానం విన్న తర్వాత ఒకవేళ నేను దేవుడి వాక్యానికి లోబడుతున్నాను అంటే, అమ్మో లోబడకపోతే నరకానికి వెళ్ళిపోతున్నాము అనే భయంతో నేను ఒకవేళ లోబడితే చాలా తప్పండి. మన పిల్లలు తల్లిదండ్రులు విధేయులై ఉన్నారు అనుకున్నాం. వాళ్ళు ఎందుకు విధేయులుగా ఉన్నారు? లేకపోతే వాడు నాన్న కొడతాడన్నా అలాంటి పిల్లలు మనం కోరుకుంటామా? లేకపోతే పిల్లలకి తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమను బట్టి
పిల్లలకు తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవాన్ని బట్టి ఆ పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కనుక ప్రభు ఎలాంటి వారిని కనిపెట్టుకున్నారంటే, ఎవరైతే ప్రభుని మనస వాచ కరుణ ప్రేమిస్తున్నారు, ఆ తండ్రిని ప్రేమించి ఆ తండ్రి గౌరవం కొరకు, ఆ తండ్రి గౌరవం కొరకు తండ్రి మాటకు లోబడుతున్నారు, అట్టి వారిని ప్రభు కోరుకుంటున్నాడు, అట్టి వారిని తండ్రి కోరుకుంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ముఖ్యం. ప్రభు ఏమన్నాడంటే, నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను గైకొంటారు. నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలు గైకొంటారు. నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావు అనే మాటకు రుజువేంటి? నువ్వు ప్రభు ఆజ్ఞలు గైకొంటావు. అది ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఖరీదైనా, ఎంత క్రయం చెల్లించాలన్నా. నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలు గైకొంటారు. సింపుల్ ఇది. మనందరి జీవితంలో ఒక ఘట్టం చాలా మంది మర్చిపోతారు. భక్త్ సింగ్ గారు నోటంట తరచుగా వచ్చే మాట, ఆయన దగ్గరికి ఎంతమంది ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారో వాళ్ళందరినీ భక్త్ సింగ్ గారు ఒక ప్రశ్న అడిగేవారు. నువ్వు తిరిగి జన్మించావా? ఆర్ యు బోర్న్ అగైన్? ఎంతమంది వచ్చినా సరే నువ్వు తిరిగి జన్మించావా? వ్యక్తిగతంగా నా జీవితంలో నేను మారుమనసు పొందిన సందర్భాన్ని ఒకవేళ నేను తీసుకుంటే, అసలు తిరిగి జన్మించడం ఏంటో కూడా నాకు ఎవరు చెప్పలే, నాకు తెలియదు. ఎంతవరకు జాక్పొన్నన్ గారు ఇచ్చిన ప్రత్యక్షత నేను చూసుకున్నాను, ఆ ప్రత్యక్షతలోకి రానంత వరకు. ఇప్పుడు తిరిగి జన్మించడం అంటే ఏంటి? నేను తిరిగి జన్మించిన అనుభవంలోకి వచ్చానా లేదా ఎలా తెలుస్తుంది అంటే, పుట్టినప్పుడు ఒక పశువులా పుట్టాను, ఒక కుక్కలా పుట్టాం, ఒక పిల్లిలా పుట్టేమంటున్నాం. ఇప్పుడు తిరిగి జన్మించినందున నేను కుక్క నుంచి, పిల్లి నుంచి మనిషిగా మారిపోయా. ఎవరైనా నమ్ముతారా? ఎంత ఆశ్చర్యం కదా! ఎవరు నమ్మరు, అసలు ఎవరికి అర్థమే కాదు ఇదేంటి అని. కనుక తిరిగి జన్మించడం కూడా అంత అద్భుతమైన సత్యం. మీరు లేఖనాలు, నిజంగానే చెప్తున్నాను, ఈ మధ్యకాలంలో ఎక్కువ సమయం లేఖనాలతో గడుపుట వలన ఈ సత్యాలన్నీ దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. విచిత్రం ఏంటంటే, దేవుడు 6 రోజులు సృష్టిని సృష్టించాడు. నేను అవన్నీ చూసుకుంటే చాలా టైం పట్టేస్తాను. దేవుడు 6 రోజులు ఈ సృష్టిని సృష్టించాడు. 6వ రోజు పగలు, అంటే 6వ రోజు మొదటి భాగంలో దేవుడు పశువుని సృష్టించాడు. 5వ రోజు వరకు ఆకాశ పక్షులను, సముద్రం నుండి చేపలను సృష్టించిన తర్వాత, 6వ రోజు వచ్చిన తర్వాత మొదటి సగం రోజులో అన్ని జంతువులని, అన్ని పశువులని, అన్ని జంతువుల్ని సృష్టించాడు. 6వ రోజు రెండో సగంలో ఆదాము అవ్వని తయారు చేశాడు. సరేనా? ఇప్పుడు ఆ జంతువులను, పశువులను ఏ మన్నుతో తయారు చేశాడో ఆదాము అవ్వని కూడా అదే మన్నుతో తయారు చేశాడు. ఒక కుక్క చచ్చిపోతే నువ్వు వీధిలో పడేస్తే కొన్ని రోజులు ఏమైపోతుంది? అది మట్టి అయిపోతుంది. అలాగే ఒక మనిషి చనిపోయినా సరే వాడిని కాల్చకుండా వీధిలో పడేస్తే అది కూడా మట్టి అయిపోతుంది, ఎముకలతో సహా. ఎందుకు దేవుడు ఒకే రోజు జంతువులను, మనుషుల్ని ఎందుకు సృష్టించాడు? అసలు టైం తెలియదండి. ఇలా కూర్చుని పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో కూర్చుని ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉంటే, ఆయన సమాధానాలు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎందుకు ప్రభువా ఒకే రోజు నువ్వు జంతువుల్ని, మనుషుల్ని ఒకే రోజు పుట్టించావు? ఎంత ఆశ్చర్యం! ఇక ప్రభు నేర్పిన పాఠాలు ఎలా ఉన్నాయంటే, ఒకే మన్నుతో, అదే డస్ట్, అదే మట్టి, ఆ మట్టితోని జంతువుల్ని చేశాడు, అదే మట్టితో ఆదాము అవ్వల్ని చేశాడు. మరి వ్యత్యాసం ఏముంది అంటే, ఆదాము అవ్వల నాసికారంగంలో దేవుడు
జీవవాయువు అంటే తన ఊపిరిని పోశాడు. దేవుడు తన ఊపిరిని వారిలో పోశాడు. తద్వారా మనిషికి అదనంగా లభించింది ఏంటి? జీవాత్మ. దేవుని ఆత్మ, దేవుని జీవం. కనుక మనకి మనస్సాక్షి అనేది ఒకటి పెట్టాడు దేవుడు. ఇది ఎలా వచ్చింది? దేవుని ఊపిరి వలన మనకు వచ్చింది. మనుషుడికి మనస్సాక్షి ఉంటుంది, పశువులకు ఉండదు, జంతువులకు ఉండదు. నీకెలా చిత్తం ఉందో జంతువులకు కూడా ఒక చిత్తం ఉంది. నీకెలా భావాలు ఉన్నాయో జంతువులకు కూడా భావాలు ఉన్నాయి. నువ్వు సంతోషంగా ఉన్నావా, జంతువులు కూడా సంతోషంగా, కుక్క కూడా సంతోషపడుతుంది. నువ్వు ఎలా బాధపడుతున్నావు, కుక్క కూడా బాధపడేది. వాటికి కూడా భావాలు ఉన్నాయి. వాటికి లేదల్లా ఏంటి? మనస్సాక్షి. కనుక యజమానుడు పాలు పెట్టి, అన్నం పెట్టి, ఆ కుక్కని పెంచి, దానికి ట్రైనింగ్ ఇచ్చి, అన్నీ చేసి సొంత బిడ్డగా పెంచుకొని, ఎప్పుడైతే దానికి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు అది లోపడకపోతే ఆ కుక్క బయటికి వెళ్ళి నేను తప్పు చేశాను అనే భావం దానికి కలగదు. ఎందుకంటే అది జంతువు, దానికి మనస్సాక్షి లేదు. అర్థమవుతుందా? నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నా యజమానుడి మాటకి నేను లోబడలేదు అనే పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, దుఃఖం కానీ ఆ కుక్కకు ఉండదు. దానికి లోబడకూడదు అనిపించింది, అది లోబడలేదు, ఫినిష్. అయ్యో, పాలు పెట్టి నన్ను పెంచాడు, చిన్న బిడ్డ నుంచి నన్ను సొంత బిడ్డగా నన్ను పెంచుకున్నాడు, ఆయన మాటకి నేను లోబడలేదు, చిచి నా బతుకు అనుకుంటుందా? అనుకోదు ఎప్పుడు. ఎందుకంటే దానికి మనస్సాక్షి లేదు. కానీ దేవుడు మనిషికి పెట్టాడు అది మనస్సాక్షి. దేవుడు తన ఊపిరి పోసాడు కనుక దేవుడు మనస్సాక్షి మనిషికి పెట్టాడు. అందుకని చిన్నపిల్లోడు అబద్ధం ఆడుతుంటే వాడు అబద్ధం ఆడుతున్న అబద్ధం వాడి మొహం మీద కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే నిర్మలమైన మనస్సాక్షి వాడివి. మన హార్దిక్ కానీ, వాడు చూడ హర్షిత్ కానీ, వాడు ఒక అబద్ధం ఆడాడు అనుకో, ఆ మొహం వీడు అబద్ధం ఆడుతున్నట్టు తల్లిదండ్రులకు తెలిసిపోతూ ఉంటుంది వీడు అబద్ధం ఆడుతున్నాడు. ఎందుకు? ఆ అబద్ధం అనేది వాడి మొహంలో, వాడి ముఖ లక్షణాల్లో కనబడుతుంది స్పష్టంగా. కానీ అదే పిల్లడు, అదే చిన్న పిల్లలు 20 సంవత్సరాల తర్వాత అబద్ధం ఆడితే ఎలా ఆడతారు? అసలు అతికినట్టు కూడా కనపడదు. ఎలా జరిగింది? ఈ మార్పు ఎలా వచ్చింది? ఈ 20 సంవత్సరాల పాటు ఎన్ని వేల లక్షల కోట్ల సార్లు వారి ఆ మనస్సాక్షిని కూని చేసి 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 ఎంతగా చేసేస్తారంటే వారిలో మనస్సాక్షి లేకుండా అయిపోతుంది. కనుక ఇప్పుడు అబద్ధం ఆడేటప్పుడు ఆ అబద్ధం ఆడే సంగతి వాళ్ళ ముఖం మీద కనబడుతుంది. కనుక దేవుని ప్రజలమైన మనము, దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడైతే మన మనస్సాక్షి మనల్ని గర్దిస్తున్నప్పటికీ కనుక నేను ఒక లోబడలేదనుకో, మనకి పశువులకి పెద్ద తేడా లేదు. దేవుడు మనలో పరిశుద్ధాత్మని పెట్టాడు. ఈ పరిశుద్ధాత్మను మనల్ని గర్దిస్తూ ఉంటాడు. కానీ దాన్ని మనం కూని చేస్తున్నాం వలది ఇప్పుడు దాని స్వరం మనకి వినపడదు. ఈ పరిశుద్ధాత్మను మనలో ఇంకా గర్దించడం మానేస్తాడు. మనం దాని గొంతులు నొక్కేస్తాడు. అయినా ఫినిష్. ఇంక ఎంత ప్రయాసపడినా నేను ఆ మానవంశ అనేది ఇంక మళ్ళీ నాకు వచ్చే అవకాశం లేదు. ఏసావు ఆ తర్వాత ప్రయాసపడ్డాడు, కానీ మానవంశ పొందడం అసాధ్యమైపోయింది. ఆ క్షణం కొరకు ఆలోచించిన వాడు, ఆ క్షణం, ఈ క్షణమే నేను ఆలోచిస్తున్నాను, భవిష్యత్తు గురించి నేను ఆలోచన పోగొట్టుకుంటాను అంతే. మొదటి త్వరితంగా దొరికిన స్వాస్థ్యం తొదకు దీవెన నొందకపోవడం రాసింది ప్రసంగికారు. కనుక ఎప్పుడైనా ఆలోచించామా మనం? దేవుడు 6వ రోజే పశువుల్ని, మనుషుల్ని ఒకేసారి, జంతువుల్ని మనుషుల్ని ఒకేసారి ఎందుకు సృష్టించాడు? మనకి ఆ పాఠం నేర్పించడానికి. మీకు వాటికి తేడా ఉంది, మీకు ఒక మనస్సాక్షి, మనకు ఒక మనస్సాక్షి ఉంది. అందుకనే దేవుడు తన ఆత్మను మనలో పెట్టాడు కాబట్టి
దేవుడు మనలో పెట్టిన ఆత్మ మనల్ని ఎక్కడికి? పైకి, పరలోకము వైపుకి, పరసంబంధమైన వాటి మీదకి లాగితే ఈ శరీరం మనల్ని ఏం చేస్తుంది? కిందకి, బురదలోకి, పాపంలోకి లాగుతూ ఉంటుంది. ఈ పోరాటం నిరంతరం నీలో నాలో జరుగుతూ ఉంటుంది. ఈ పోరాటం నిరంతరం నీలో నాలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరి పక్షమున ఉన్నామో వారికి గెలిచాం. మనం శరీరాన్ని ఆస్వాదం చేసుకుంటే శరీరం గెలుస్తుంది. మనం ఆత్మను ఆస్వాదం చేసుకుంటే ఆత్మ గెలుస్తుంది. కనుక మనం దేవుడు నమ్ముకున్న క్రైస్తవుల్లో లేనిదేంటి? కన్విక్షన్, నేరస్థాపన లేదు. నేను చేసింది తప్పని నేను అంగీకరించలేదు. ఫస్ట్ సిలువ మీద దొంగ కనీసం అంగీకరించాడు. యేసు, ఈ శిక్ష మాకు జరగను, నువ్వు పాపం లేనివాడు. ఇంకోటి ఏమంటాడు? అసలు నేను దొంగతనం చేసినా సరే నువ్వైతే పాపం లేనివాడు కదా, నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించేది కదా. ఇది తేడా రెండిట్లో. ఇలా ఎన్ని సంగతులు, ఎన్ని విషయాలు మనం వీటి వల్ల నేర్చుకోవచ్చు. కనుక ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే దినదినము నిన్ను నన్ను క్రీస్తు స్వరూప్యంలోకి తీసుకొస్తాడు. ఏదైతే మనం 1 యోహాను 3:2 చదివామో పరిశుద్ధాత్మ పరిచర్యే అది, మనల్ని క్రీస్తు స్వరూప్యం. కానీ ఆ పరిచర్య ఎప్పుడు సాగుతుంది? ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మతో సహకరిస్తానో, ఏకీభవిస్తానో, లోబడతానో అప్పుడు. కనుక పరిశుద్ధమైన మనం ఉదయం అన్నట్టు అన్యోన్య సహవాసం ఎందుకు లేకపోతున్నాం? కారణం నీ చిత్తం నా చిత్తం అంటూ మనం చిత్తాల మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఈ చిత్తం ఏం చేస్తుంది? నా మాట నెగ్గాలి. నీ చిత్తం ఏమంటారు? నీ మాట నెగ్గాలి. ఇప్పుడు చిత్తాల మధ్యలో యుద్ధం. మనకి ఆ వివేచన ఒకవేళ నేను గ్రహిస్తే నా చిత్త ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారం అనే అనుభవంలోకి వస్తే అసలే ప్రాబ్లం కాదు. అయితే మనం ఆ మాట గమనించాం. రెండో విషయం, దేవుడు ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలో నేరుగా నరకానికి వెళ్తాం ఖచ్చితంగా. మిగతా పాపాల విషయాలలో దేవుడు ఏదన్నా సరే ఈ 2 పాప విషయంలో మాత్రం 100% నరకానికి వెళ్తామని చెప్పాడు. రెండోది ఏంటి? మోహం వచ్చి ఐడెంటిటీ. అయితే ప్రతి ఏటా ఎలాగైతే మన పిల్లల్ని మనం అంతకంతకు మెరుగైన మార్కులు తెచ్చుకోవాలి అని ఆశపడతాము, అలాగే మన పరలోకమందున్న తండ్రి కూడా అంతకంతకు మహిమ నుండి అధిక మహిమలోకి నువ్వు నేను దాటిపోవాలని ఆశపడతాను. ఎస్, ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఉంటుంది. అందుకు దేవుడు నమ్ముకున్న మనము ప్రతిసారి క్రాస్ చెక్. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు మనమును, ఆయన క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మనమును కలిగి. ఇది నోటితో చెప్పుకోవడం, చెవులతో వినడం, ఆ తర్వాత వదిలేయడం కాదు. బట్ సారికి నాకు నిజంగా ఆ రోషం ఉంటే, నాకు నిజంగా ప్రభు మీద ప్రేమ ఉంటే, నాకు నిజంగా పరలోకమందున్న తండ్రి మీద నాకు గౌరవం ఉంటే, నేను మాటికి నా మనసు ఎలా ఉండేది? ప్రభు మనసులాగా ఉందా లేదా? లేకపోతే నేను తండ్రి దగ్గర పరిగెత్తా, కృపా సింహాసనం దగ్గర పరిగెత్తారు. ప్రభు నా మనసు అలా లేదు, నా మనసు క్రీస్తు మనసులాగా లేదు. ప్రభు ప్రేమించినట్టు నేను ప్రేమించలేకపోతున్నాను. దాన్ని నాకు సహాయం చేయాలి. సమయోచిత సహాయం కదా మనకు కావాలి. ఎబ్రిల్ రాసిన పత్రికలో మనం ఎన్నిసార్లు చదివాం? ఆ సమయోచిత సహాయం కొరకు ఆ కృపా సింహాసనం యొద్దకు మనం పరుగులెత్తాలి. మాటికి ఒక సేవకుడిగా నేను అనుభవిస్తున్న బాధ ఏంటంటే, సిద్ధాంతము వ్యక్తిగత జీవితం, ఇది క్రైస్తవ సమాజంలో 2 కాళ్ళు. జాగ్రత్తగా వినండి.
సిద్ధాంతము, జీవితం, ఇవి రెండు క్రైస్తవులకి రెండు కాళ్ళు లాంటివి. సిద్ధాంతం ఒకవేళ మెరుగైన సిద్ధాంతం మనం కలిగి ఉన్నాం. ఇది నేను వాళ్ళ గురించి చెప్పగలను. మన మందిరంలో మనం కలిగి ఉన్న డాక్టరీన్ సిద్ధాంతం, వాక్యానుసారమైన సిద్ధాంతం మనం కలిగి ఉన్నాం. దేవుని మందిరంలో బోధించే బోధలు వాక్యానుసారమైన బోధలు, అందులో రాజీ పడే ప్రసక్తే లేదు. కానీ ఆ బోధకు తగినట్టు జీవితాలు కూడా ఉండాలి. ఇవి రెండు కాళ్ళు. ఒకవేళ సిద్ధాంతం, మెరుగైన సిద్ధాంతం 39 అంగుళాల ఒక కాళ్ళు ఉంటే, దానికి తగినట్టు జీవితం లేకుండా 3 అంగుళాల కాళ్ళు ఉంటే ఎలా నడుస్తాడు ఆ మనిషి? ఒక కాలు 39 అంగుళాలు, ఇంకో కాలు 3 అంగుళాలు. ఇప్పుడు ఆ మనిషి ఎలా నడుస్తాడు? ఇది నన్ను చాలా వేధిస్తుంది. ఈ దుఃఖం నన్ను మరణ పర్యంతం నన్ను వెంటాడుతున్నాను. ఎంతవరకు పరిశుద్ధులలో 2 కాళ్ళు సమానంగా, సిద్ధాంతం ఎంత బలంగా ఉందో జీవితం కూడా అంతే బలంగా ఉండాలి. ఆత్మీయ జీవితం కూడా ఆ సిద్ధాంతానికి తగినట్టు ఉండాలి. సిద్ధాంతం బాగానే ఉంది, అన్న చెప్పినట్టు బోధన బాగానే ఉన్నాయి, దానికి తగిన జీవితాలు లేకపోతే గుడ్డి మారిపోయిన క్రైస్తవ జీవితాలని అందుకని వచ్చింది. గుడ్డి మారిపోయిన క్రైస్తవ జీవితాలు, గుడ్డి మారిపోయిన క్రైస్తవ జీవితాలు. మలాకి గ్రంథంలో దేవుడు కోపడింది కూడా, గుడ్డి వాటిని నాకు తీసుకొస్తారు మీరు నైవేద్యం పెట్టడానికి. కనుక ఈ విషయం మనం అందరం ఒక విధంగా నేను చెప్తే, ఇప్పుడు ఈ పద్ధతి ఏ పద్ధతి అయితే ఉందో, వాక్యమును మనం ఎదురు ప్రశ్నిస్తున్న గలది మనకి కావాల్సిన సమాధానాలు పరిశుద్ధాత్మ మనకి ఇస్తారు. దేవుని యందు మనకి నిరీక్షణ కలిగి ఉన్నాం. మనమందరం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒకవేళ సరే క్రైస్తవులు ఎవరినైనా ఇక్కడ అడిగామనుకో, అసలు భవిష్యత్తు గురించి నీకున్న నిరీక్షణ ఏంటి అని అడిగామనుకో, ఏమంటాం? భవిష్యత్తును గురించి నీకు కలిగి ఉన్న నిరీక్షణ ఏంటి? రేపటి రోజు నేను ప్రభుని కళ్ళారా చూస్తాను, రేపటి రోజు నేను సదాకాలం ప్రభుత్వం, ఇది నా నిరీక్షణ. ఇది సగమే సత్యం. మిగతా సగం ఏంటి? ఆయన యందు ఈ నిరీక్షణ గలవారు, ఆయన ఎలాగో ఉన్నాడో అలాగే నడుచుకున్న బదులమై ఉన్నాం. ఒకటి. రెండవది, ఆయన యందు ఈ నిరీక్షణ గలవారు, ఆయన ఎలాగ పరిశుద్ధుడై ఉన్నాడో తను తాను నిరంతరం పరిశుద్ధపరుచుకుంటాడు. కనుక ప్రతిసారి ఎంతవరకు క్రీస్తు స్వరూపం నాలో ఏర్పడింది, ఎన్నిసార్లు అని చెప్పాడు. పరిపూర్ణమైతే కాదు, పడ్డం అనేది సహజం, కానీ పడిన వాడు తిరిగి లేస్తున్నాడా లేదా అది ముఖ్యం. మళ్ళా ఆ ప్రయాణం కొనసాగిస్తున్నామా లేదా అది ముఖ్యం. లేదా పడిన చోటే అనుకుంటే అక్కడే ఉండిపోయి నా గురేంటి? ప్రభు వచ్చినప్పుడు నేను ఆయన్ని పోలి ఉండాలి. ఈ పనిలో నేను ఉన్నానంటే ఆయన ఎలా ఉన్నాడు, నేను అలాగే ఉండాలి అంటే దానికి తగిన చర్యలు నేను తీసుకోవాలి. దానికి చేయవలసిన కార్యాలు నేను చేయాలి. అంతా దేవుడు చేస్తాడంటే కాదు, నో. లేకపోతే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆ మాట దేవుడు రాయడు. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనల్ని మనము పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలనే మాట రాయడు. నేను చేసేస్తానని రాసుకుంటాను. ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టు మీరు కూడా పరిశుద్ధపరచబడుదురు అని రాయబడి ఉంటుంది. మీరు చేసుకోవాలనే మాట రాదు. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. కానీ ఏ రంగాలలో మీరు బాహ్య పాపముల గురించి ఆలోచించదు. నిరీక్షణ ఏం చెప్తోంది? ప్రభువు వచ్చినప్పుడు ప్రభువు ఎలా ఉన్నాడో నేను ఆయనని పోలి ఉంటాను. ప్రభువుని నేను ఎలా పోలి ఉండాలి? ప్రభు ఎలాగైతే తలంపుల్లో, మాటలో, క్రియల్లో, స్వభావంలో, ఉద్దేశాలలో పాపము చేయలేదో నేను అలాగే తలంపులో కానీ, నా మాటలో కానీ, నా క్రియల్లో కానీ, నా స్వభావంలో కానీ, నా ఉద్దేశంలో కానీ, ఈ 5 మర్చిపోవద్దు. ఈ 5 పర్ఫెక్ట్ ఉండాలి. ఈ 5 పర్ఫెక్ట్ ఉండాలి. ఒకటి తలంపులు పరిశుద్ధమైన తలంపులు ఉండాలి.
అలాగే మాట పర్ఫెక్ట్ మాట అయి ఉండాలి, సత్యమే పలకాలి, అది దేవుని మాటగా ఉండాలి. అలాగే క్రియలు, స్వభావములు, దైవ స్వభావంలో పాలువారు అవ్వాలి. అండ్ చివరిగా వైఖరిలో మోటివ్, ఉద్దేశం. ఏ ఉద్దేశంతో ఒక వర్తమానం చెప్తున్నావు అంటే ఏ ఉద్దేశంతో నేను ఆ వర్తమానం చెప్తున్నాను? ప్రభు అన్నాడు, మీరు భోజనం చేసినా పానం చేసి, 1 కొరింథీ 10:31, మీరు భోజనం చేసినా పానం చేసి, ఏది చేసినా క్రైస్తవుని జీవితంలో ఇది మూలోపదేశం. నువ్వు ఏది చేసినా మహిమ ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి, మనకు కాదు. మనసు సంతోషపెట్టాడు కదా, దేవుని మహిమ ఉండాలి. అలాగైనప్పుడు మనం సరైన బాటలో ఉన్నాం. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఆఖరి వర్తమానం నేను పోయిన ఆదివారం లాస్ట్ మెసేజ్ ఏంటి? మళ్ళీ మారు మనసు అనేది నిరంతర ప్రక్రియ. ఒక్కసారి దేవుడు నీకు చూపించాడంటే దాంట్లో నువ్వు మారు మనసు పొందాల్సిందే. అక్కడి నుండి నువ్వు దేవుడి వైపు తిరగాల్సిందే. కానీ బలవంతంగా దేవుడు నిన్ను తన వైపు తిప్పుకోవడం, అది నీ మీద ఆధారపడింది. నువ్వు చేయవలసింది కొంత ఉంది, అన్ని దేవుడు చేస్తాడనుకోవడం బుద్ధి పొరపాటు. నా వ్యక్తిగత నిర్ణయం. దేవుడు బలవంతం చేస్తుంటే ఈ పాటికి అందరూ పరిశుద్ధులు అయిపోయేవారు. దేవుడు బలవంతం చేస్తుంటే అందరూ మారు మనసు పొందేసేవారు. దేవుడు బలవంతం చేస్తుంటే ఈ పాటికి ఇన్ని తంత్రాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని కష్టాలు ఎందుకు అని దేవుడే చేసేవాడు కదా. ఇక్కడ అలా కాదు, స్వతహాగా నీ అంతటి నువ్వు ఎంచుకోవాలి. నాకు ఇది కావాలి, నాకు ఈ జీవితం కావాలి, నేను ప్రభు స్వరూపంలోకి రావాలి, ఇది నేను డిసైడ్ చేయాలి. అందుకని ప్రభు ఏమన్నాడు? అందరూ కాదు, దప్పిలో ఎవరికి ఆకలి ఉందో, ఎవరికి దాహం ఉందో వాడు మాత్రమే రండి. అందరూ కాదు. పిలుపు అయితే అందరికీ ఉంది. అందరూ ఆ పిలుపుకి లోపల రావాలి కదా. ఆ పిలుపుకి లోపడకపోతే నథింగ్, ఏ బాధ లేదు. కానీ లేదు, నేను ఆ పిలుపు లోపడతాను అంటే అందులో మదుపు ఉంది, పెట్టుబడులు, క్రైమ్ ఉంది, అన్నిటితో కూడిపోయింది. కనుక మనం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మనం పైకి ఎదుగుతున్నామా? దేవుడు అనుగ్రహించి ఆత్మ మనల్ని పైకి పరలోకం వైపుకి లాగితే మన శరీరం మనల్ని భూమి మీదకి, అనగా భూ సంబంధమైన వాటి మీదకి లాగుతుంది. మనం ఎవరికి వత్తాసు పలుకుతున్నామో, ఎవరితో సహకరిస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది మన ఆత్మీయ స్థాయి, అంతస్తు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి.